కలహించుకుంటే అదే కొట్లాడుకుంటే పడిపోతాం. కలిసి ఉంటేనే బీజేపీని ఓడించగలం. ఇది రాహుల్ గాంధీ మిత్ర పక్షాలకు సుత్తులు చెప్తుంటే వినడానికి ముచ్చటగా ఉంది. బేస్ కానీ ఎన్నికల రణక్షేత్రంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూస్తే దానికి ఒక జెండా ఉంది కానీ సరైన ఎజెండా మాత్రం లేదు. సామాన్యుడికి కూడా అర్థమవుతోంది విషయం. నిజంగానే హస్తం పార్టీ ఇండీ కూటమిని నడిపించే పెద్దన్న పాత్ర పోషిస్తోందా? ప్రాంతీయ పార్టీలకు అది అభయహస్తమా, లేదంటే వాటి పాలిట గుదిబండలా మారుతోందా? ఢిల్లీలో లేటెస్ట్ గా జరిగిన కాంగ్రెస్ కూటమి మీటింగ్ బ్యాక్గ్రౌండ్ లో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. కర్ణాటక, తెలంగాణలతో పాటు కేరళ, తమిళనాడులో కూటమి మూలంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాదాపు దక్షిణాది అంతటా కాంగ్రెస్ హవా కనిపిస్తుంటే ఉత్తరాదిని మాత్రం మిగిలింది కేవలం హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే. అక్కడ సహజంగానే ఆల్టర్నేటివ్ గా అధికార మార్పిడి జరుగుతోంది. 2027లో ఆ రాష్ట్రాన్ని తన వశం చేసుకోవడానికి బీజేపీ పక్కా ప్లానింగ్ తో ఉంది. ప్రణాళిక మొత్తానికి 2027 ఎలక్షన్ ఇయర్. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా వంటి కీలక రాష్ట్రాలు, క్రూషియల్ స్టేట్స్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం. కూటమి పొత్తుల్లో ప్రాంతీయ పార్టీలు తమ సంప్రదాయ ఓట్లను కాంగ్రెస్ కు పక్కాగా బదిలీ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ఓట్లు మాత్రం ప్రాంతీయ పార్టీల వైపు అస్సలు పడట్లేదు. త్యాగాలు రీజనల్ పార్టీలవి, భోగాలు మాత్రం కాంగ్రెస్ వా. తాను పూర్తిగా బలహీనంగా ఉన్న పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీల్లో అత్యాశకు పోయింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ అవకాశాల్ని, వారి కోటల్ని దెబ్బతీసింది స్వయంగా ఈ హస్తం నేతలే. హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీకి నేరుగా తలపడి ఘోరంగా విఫలమవుతున్న కాంగ్రెస్ కేవలం మోదీ వ్యతిరేకతనే ఏకైక ఎజెండాగా మార్చుకుంది. నమ్ముకుంది దాన్నే. ప్రజలకు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోతుంది కాంగ్రెస్. అన్నిటికంటే కీలకమైంది రాహుల్ గాంధీ నాన్ సీరియస్ పొలిటీషియన్ కేటగిరీలోకి వెళ్ళిపోవటం. రోజు రోజుకు ఇమేజ్ పెంచుకుంటున్న నరేంద్ర మోదీకి సరైన పోటీ ఇవ్వగలనన్న దమ్మున్న నాయకుడు ఎవరంటే పట్టుమని 10 మందైనా రాహుల్ పేరు చెప్పి ధైర్యం చేయలేరు. ఆ మధ్య రాహుల్ చేపట్టిన యాత్రల మూలంగా ఆ పార్టీకి ఎంతో కొంత ఆదరణ పెరిగిన మాట వాస్తవం. క్యాడర్లో కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. వాస్తవానికి ఆ యాత్రలు రాహుల్లో రాజకీయ పరిణితిని తీసుకురావడంలో బాగానే ఉపయోగపడ్డాయి, సహాయపడ్డాయి. కానీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేంత స్థాయిలో మాత్రం ఆ మార్పు జరగలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలం క్షీణించినా మేము జాతీయ పార్టీ అనే అహంతో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతూ పొత్తుల్ని క్లిష్టతరం చేస్తోంది కాంగ్రెస్. మమతా, స్టాలిన్ లాంటి మాస్ లీడర్స్ ఉన్నా తానే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలని కాంగ్రెస్ తాపత్రయం మిగతా పార్టీలకు మింగుడు పడడం లేదు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికి కోసం ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే అది ఆప్, సమాజ్వాదీ పార్టీల సొంత పునాదులకే ముప్పుగా మారుతుంది. ఈ సీట్ల బేరం వలన టిక్కెట్లు దక్కని స్థానిక నేతలు, లోకల్ లీడర్స్ తిరుగుబాటు చేయడం, లేకపోతే పార్టీలు మారడం మాత్రం ఖాయం. ఈ పొత్తుల గందరగోళంతో విసిగిపోయిన ఓటర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం పెరుగుతుంది. అంతిమంగా ఇది కమల దళానికే లాభంగా మారింది. ఇండీ కూటమి నిజంగానే సక్సెస్ కావాలంటే కాంగ్రెస్ కు మొట్టమొదట తన పెద్దన్న అహాన్ని పక్కన పెట్టాలి. క్షేత్రస్థాయిలో బలం ఉన్న ప్రాంతీయ పార్టీలకు డ్రైవింగ్ సీట్ ఇచ్చి తాను వెనక సీట్లో కూర్చోడానికి సిద్ధపడాలి, రెడీ అవ్వాలి. అలా కాకుండా ప్రాంతీయ పార్టీల స్పేస్ ను ఆక్రమించాలని చూస్తే మాత్రం ఓటమి పాలవడం ఖాయం. అత్యాశకు పోతే ఉన్నది ఊడిపోతుంది. హలో, రాజకీయాల్లో హత్యలుండవు,
కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.